పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రఘురామకృష్ణంరాజు గారిని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అడ్డుకున్నారంట. ఆకివీడి దగ్గర పెదపాడులో ఉన్నటువంటి రామాలయాన్ని రఘురామకృష్ణంరాజు గారు దర్శించుకోవడానికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళనివ్వకుండా అక్కడ స్థానికులందరూ కూడా అడ్డుకున్నారు. సో అక్కడ కూటమి నాయకులు కొంతమంది రెచ్చిపోయారు. ఎదుటోళ్ళు కూడా వాళ్ళ మీద ఏదో దాడి కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అది పూర్తిగా వివరాలు తెలియస్తుంది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా రఘురామకృష్ణంరాజు గారిని సేఫ్గా అయితే బయటికి తీసుకెళ్ళిపోయారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూటమి నాయకుల మీద కూడా ఏదో దాడి అయితే జరిగిందంట. గాయపడిన వాడిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించారంట. ఆకివీడు పెద్దపేటలో శిథిలమైనటువంటి రామాలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పేసి గతంలో రఘురామకృష్ణంరాజు గారు చెప్పడం జరిగింది. ఆ స్థలంలో నందమ్మ గుడి ఉండేదని కొంతమంది ఆందోళన కూడా చేపడుతున్నారు. ఆ ప్లేస్లో ఇప్పుడు ఈ రామాలయాన్ని ఎలా నిర్మిస్తారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అడ్డుకున్నారు అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి తెలియాల ఈయన రఘురామకృష్ణంరాజు గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అటువంటి చేయాల్సిన అవసరం ఏముంది? ప్రశాంతంగా ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ మత ఘర్షణలో తీసుకొచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ఈ పవన్ కళ్యాణ్ వల్ల యూత్ అంతా కూడా చెడిపోయారు. మత కుల బేస్లో డివైడ్ చేసాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అదే బేస్లోనే ఇప్పుడు ఈ రఘురామకృష్ణంరాజు గారు మళ్ళీ ఏమో అది పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది, చూద్దాం. మొత్తానికి అయితే రఘురామకృష్ణంరాజు గారిని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అయితే అడ్డుకున్నారంట. చూడాలి మరి. ఇంకా దానికి మన రఘురామకృష్ణంరాజు గారి అనుచరులంతా కూడా పథకం ప్రకారమే మా మీద దాడులు చేశారని చెప్పేసి వాళ్ళైతే ఇంకా మాట్లాడుతున్నారు. దాని మీద పోలీసులు కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసినారు. వాళ్ళంతా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే రఘురామకృష్ణంరాజు గారి మీద అయితే దాడి జరగలేదు. ఆయన సేఫ్గా అయితే వెళ్ళిపోయారు. అక్కడ స్థానికంగా ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి అక్కడ అడ్డుకున్నటువంటి జనాలకు మధ్యలో ఏదో చిన్న గొడవ జరిగిందంట. అదైతే పీక్ లెవెల్కి అయితే వెళ్ళలేదు. అక్కడికి పోలీసులు కూడా వచ్చి దాన్ని అక్కడికి సమాప్తం చేయడం జరిగింది. మరి చూడాలా ముందు ఆ పరిస్థితి ఎలా ఇంకా కొనసాగుతుందా లేకపోతే మధ్యలోనే స్టాప్ అవుతుందా అనేది కూడా చూడాలి.